ఏపీకి మొంతా తుఫాను ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం హై అలర్ట్ అయింది. దీనిపై సీఎం చంద్రబాబు ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అంతకుముందు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంతా తుఫాను రాష్ట్రంపై ఇవాల్టి నుంచి వచ్చే 3 రోజుల పాటు తుఫాను తీవ్ర ప్రభావం చూపించనుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేకంగా జోనల్ ఇన్ఛార్జీలను నియమించారు. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో మొంతా తీవ్ర తుఫానుగా మారి తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. సముద్ర తీరాలు, నదుల్లో చేపల వేట, బోటింగ్ కార్యకలాపాలు నిలుపుదల చేసింది. బీచ్లకు పర్యాటకులు రాకుండా చూడాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటన జారీ చేశారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులందరూ రేపు సాయంత్రంలోగా ఇళ్లకు వెళ్లే విధంగా అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అటు మత్స్యకారులు కూడా వచ్చే 3 రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇక తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖ కలెక్టర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా తాము పనిచేస్తున్న కేంద్రాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. అటు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జీవీఎంసీ పరిధిలోనూ టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు.